ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది భూమి. వద్దు, దేన్నైనా భరించొచ్చు, కానీ మన మీద మనమే జాలిపడే పరిస్థితిని నేను భరించలేను. ఇంకా ఏం మిగులుందని ఇంత మూడిగా మాట్లాడుతున్నావు భూమి? అమ్మ నాన్నల ఆచూకీ వెతుక్కుంటూ ఈ ఊరొచ్చావు. అమ్మెవరో తెలుసుకున్నావు, నాన్నని కలుసుకున్నావు. అంచులు లేని ఆకాశం అంత ప్రేమని అదే నాన్న నుంచి అందుకున్నావు కూడా. అయినా కూడా నీ దురదృష్టం ఏంటంటే ఆయన శత్రువు గగన్ ప్రేమలో నువ్వు పడ్డావు. ఎవరో ఒకరినే దక్కించుకునే అవకాశం నీకుంది అని కాలం పదే పదే హెచ్చరించినా దాన్ని కూడా నువ్వు లెక్క చేయలేదు. మీ నాన్న పెళ్లి కొప్పుకుంటాడని ఒకసారి, మీ నాన్న ప్రాణం ప్రమాదంలో ఉందని మరోసారి అందుకోవాల్సిన గగన్ చేయిని జార విడుచుకున్నావు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? అయినా నీకు కాలం ఇంకో అవకాశం ఇచ్చి ఆ గగన్తో నిన్ను పెళ్లి వరకు నడిపించింది. మీ శారదత్తయ్య పసుపు కుంకాలు నిలబెట్టాలంటూ దాన్ని కూడా కాలదనుకున్నావు. మనం పెళ్లి తర్వాత మా ఇంట్లోనే ఉంటున్నాం కదా. గగన్ మనసులో నువ్వొక మాయలేడిగా మిగిలిపోయావు. ఈరోజు గగన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పి మీ నాన్న దృష్టిలో చచ్చిపోయావు. నువ్వేం చెప్పినా ఒకప్పుడు నిజమని నమ్మే గగన్ దృష్టిలో ఒక అబద్ధాల కోరుగా మిగిలిపోయావు. ఒకరోజు ఎలా ఈ ఊరికొచ్చావో అలాగే ఒంటరిగా నిలబడిపోయావు. ఏం సాధించావు భూమి? సమాధానం నువ్వే చెప్పి తిరిగి ప్రశ్నలు నన్ను అడుగుతావేంటి? నాన్న గురించి తెలుసుకున్నాను, అంతులేని ప్రేమని పొందాను. కానీ కోల్పోయావు కదా. పొందినవి ప్రాణం పోయేంత వరకు కోల్పోవడం అంటూ ఉండదు. చిన్న చిన్న ఎడబాట్లు, తాత్కాలిక విరామాలు మాత్రమే ఉంటాయి. అవును, అడగడమే మర్చిపోయాను. మీ నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది. దాన్నెలా కాపాడుకుంటావు? కాపాడుకుంటాను. నా పోరాటంలో న్యాయం ఉంది. అపూర్వ అనే అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం నాకుంది. న్యాయము ధర్మము ఉన్న చోట కాలం సాయంగా నిలబడుతుంది, కాపాడుకునే అవకాశాన్ని అందిస్తుంది. సరే, మరి గగన్ నమ్మకాన్ని తిరిగేలా సంపాదించుకుంటావు? దీనికి కూడా అదే సమాధానం. నా ప్రేమలో నిజాయితీ తప్ప స్వార్థం లేదు. ఆయన మనసుని గెలుచుకోవడానికి ఆ కాలమే సాయంగా నిలబడుతుంది. ఇక ఏం సాధించావని అడిగావు కదా. సాధించాను. గగన్ బావని సొంతం చేసుకునే అవకాశాన్ని ఇంకా సాధించే ఉంచుకున్నాను. గగన్ బావ నా మెడలో తాళి కట్టకపోతే నిన్న ఉదయ్తో రాజస్థాన్లో నా పెళ్లి జరిగుండేది. హైదరాబాద్లో నా అంతిమ సంస్కారాలు జరిగుండేవి. నేను బ్రతుకుని సాధించుకున్నాను. గగన్ బావను నాన్నను చేరుకోవడానికి తిరిగి బ్రతుకులో నడుస్తున్నాను. నీ ఆత్మవిశ్వాసానికి నా జోహార్లు భూమి. నడు, నీ బాటలో నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు చెప్పినట్టు కాలము నీకు సాయం చేస్తుంది. నీతో నేనుంటాను.
అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవక ఏం చేయమంటావు? నీకోసం క్యారేజ్ పట్టుకుని హాస్పిటల్కి వెళ్తే నువ్వు వెళ్ళిపోయావని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియక కంగారు పడిపోతూ పిచ్చిదానిలా వెతికాను. పద రా, పోచేదుగానే. వద్దత్తయ్య, నాకు ఆకలిగా లేదు. నువ్వు తినాల్సింది నీకోసం కాదు, నా కోసం. నేను కూడా ఏం తినలేదు భూమి. రండి. పదమ్మా. అత్తయ్య, మీరు నా కోసం వెతికారని తెలిసినా, నన్ను కలిశారని తెలిసినా మళ్ళీ బావకి కోపం రావచ్చేమో. మీరు వెళ్ళండి అత్తయ్య. ఎక్కడికి వెళ్ళేది? నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. నీతోనే ఉంటాను. నాకే దిక్కు దివానం లేదు. మీరెక్కడుంటారు? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నా కొడుకు నిన్ను తన భార్యని ఒప్పుకోకపోవచ్చేమో, కాని నువ్వే నా కోడలివి. అది కాదత్తయ్యా. ఇంకేం చెప్పుకు భూమి. నేను నీతోనే ఉంటున్నాను.